మకర జ్యోతి మర్మమిదే. పరమ పవిత్రం అయ్యప్ప దీక్ష. నియమ నిష్ఠలకు పరాకాష్ట అయ్యప్ప దీక్ష. చన్నీళ్ల స్నానం, పద్ధతైన భోజనం, రోజంతా మంచి వాక్కులు, అయ్యప్ప నామ స్మరణతో మారుమోగే నలుదిక్కులు, 41 రోజులు అతి పవిత్రం. అనంతరం మకర జ్యోతి దర్శనం అతి ముఖ్యం. అయితే మకర జ్యోతి వెలుగు కంటపడుకుంటే అయ్యప్ప దీక్ష ఫలితం దక్కదా? మకర జ్యోతి దర్శనం లేకుంటే భక్తజనుల జన్మ ధన్యమవ్వదా? మరి అయ్యప్ప దీక్ష ఫలితమేమి? ఇంత ప్రాముఖ్యత ఉన్న మకర జ్యోతి గురించి అసలు శాస్త్రం ఏం చెప్తోంది? సమాజం ఏమనుకుంటోంది? ఒకసారి ఆ కథేంటో చూద్దామా? డిసెంబర్ మాసంలో మొదలయ్యే అయ్యప్ప మాలాధారణ దేశవ్యాప్తంగా కోలాహలంగా దైవ చింతనతో కొనసాగుతుంది. 41 రోజుల దీక్షలో భాగంగా అయ్యప్ప భక్తులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా శబరిమలకు చేరుకుంటారు. మకర జ్యోతి దర్శనమే పరమావధిగా శబరిమల చేరుకున్న అయ్యప్ప మాలాధారులు జ్యోతి దర్శన అనంతరం సంపూర్ణ దైవ సంతృప్తితో వెనుతిరుగుతారు. వేల మొక్కులు, కోట్ల కోరికలను తమ ఇష్టదైవం అయ్యప్పకు విన్నవించుకుంటారు. ఇలా అయ్యప్ప భక్తుల ఆరాధన ఒకవైపు ఉంటే, సామాన్య జన బాహుళ్యంలో మకర జ్యోతి గురించి మరో విధమైన ప్రచారాలు ఉన్నాయి. మకర జ్యోతి గురించి దైవ భక్తులేమో తమ కోసం అయ్యప్ప అనుగ్రహం అని వాదిస్తున్నారు. నాస్తికులేమో అది మానవుల చర్య అని విభేదిస్తున్నారు. మకర జ్యోతి నక్షత్రం జనవరి 14 లేదా జనవరి 15 మకర సంక్రాంతి నాడు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య శబరిమల ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండపై 3 సార్లు కనిపించే ఒక దీపం. ఈ నక్షత్రాన్ని చూసేందుకు అయ్యప్ప భక్తులు ఏటా 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పను ప్రతి సంవత్సరం 50 మిలియన్ల మంది భక్తులు సందర్శిస్తారని ఒక అంచనా. 2010లో 1.5 మిలియన్ల మంది భక్తులు మకర జ్యోతి వెలుగును వీక్షించడం ఒక విశేషం. మకర జ్యోతి దర్శనం సందర్భంగా శబరిమలలో 2 సార్లు తొక్కిస్లాట్లు జరిగాయి. 1999లో ఒకసారి, 2011లో మరోసారి. 1999లో జరిగినప్పుడు 53 మంది, 2011లో జరిగినప్పుడు 106 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. శాస్త్రీయవాదులు మరియు నాస్తిక సమాజం నుంచి శబరిమల మకర జ్యోతి దర్శనం గురించి, ఆలయ నిర్వాహకుల గురించి కూడా విపరీతమైన విమర్శలు వచ్చాయి. మకర జ్యోతి అనేది పూర్తిగా మానవ కల్పితమంటూ అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎవరో కొండ మీద జ్యోతిని వెలిగిస్తున్నట్టు పలు ఛానల్స్లో వీడియోలు కూడా ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో 2011లో జరిగిన తొక్కిస్లాట్ తర్వాత కేరళ హైకోర్టు మకర జ్యోతి కాంతి మానవ చర్యనా లేక దైవ లీలనా అనే అనుమానాలు తీర్చేలా ఒక నివేదిక ఇవ్వాలని కేరళ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేరళ ప్రభుత్వం అందజేసిన నివేదిక ప్రకారం శబరిమల కొండపై నుంచి కనిపించే మకర జ్యోతి కాంతి పవిత్రమైన ఖగోళ కాంతి అని తేల్చి చెప్పింది. ఇక పలు ఛానల్స్లో మకర జ్యోతిని ఒక వ్యక్తి వెలిగిస్తున్నట్టుగా వైరల్ అయిన వీడియోల గురించి ప్రస్తావిస్తూ, పూర్వం రోజుల్లో పొన్నంబలం మేడులో మకర రోజున గిరిజనులు చేసే పూజలో భాగంగా మకర విళక్కను వెలిగించేవారని, ఆ విధానాన్నే ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అటవీశాఖ మద్దతుగా కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు కోర్టుకు తెలిపింది. చివరగా మకర జ్యోతి ఒక ఖగోళ నక్షత్రమని, మకర విళక్కు మానవులు వెలిగిస్తారని, అందుకే మకర జ్యోతికి మకర విళక్కు మధ్య తేడాను గుర్తించాలని నివేదికలో పేర్కొని వివాదాలు లేని సమాధానాలను కోర్టుకు సమర్పించింది. ఏది ఏమైనా ఒకవైపు దైవ దర్శనం, మరోవైపు సమాజ సంఘర్షణ, ఈ రెండింటి మధ్య మకర జ్యోతి ఉనికి నిత్యం ప్రచారంలో ఉంటుంది. దేశమంతా ఆ చర్చలో పాల్గొంటోంది. వాదోపవాదాలు తప్ప ఇది నిజం అని నిరూపించే బలమైన దృశ్య రూపక ఆధారాలు ఇరువైపులా లేకపోవడం మకర జ్యోతి మర్మమేంటో ఎప్పటికీ వీడని ఒక చిక్కుముడిగానే ఉండిపోతుంది.